వెల్కమ్ టు లోహితాస్ వరల్డ్. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న దోశ తయారు చేస్తున్నాను. ఇది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో 1 గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల జొన్నలు తీసుకోవాలి. అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ బ్రౌన్ రైస్ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడైతే బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ మెంతులు కూడా వేసి బాగా కడుక్కోవాలండి. 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇందులో పప్పు మునిగే వరకు నీళ్లు పోసి 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత నానబెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి నైట్ అంతా అలాగే వదిలేయాలి. మార్నింగ్ ఇలా ఉంటుందండి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, కావలసినన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి. పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నూనె వేసి బాగా ఎర్రగా కాలనివ్వాలి. అంతేనండి, టేస్టీగా హెల్తీగా ఉండే జొన్న దోశ రెసిపీ తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.